గర్వము అంటే ఏమిటి అంటే, నీకున్నది ఇతరుల దగ్గర లేకుండా నీకు మాత్రమే సొంతమైనప్పుడు నీకు కనబడని ఒక గర్వం నీలో ప్రారంభమవుతుంది. అదే గర్వం. అంటే అవతలి వారి కంటే నీలో ఏదో ఒకటి ఉన్నదానిని బట్టి నేను వారికంటే బెటర్ అనే పొజిషన్ అని అనుకుంటావో అది మనిషిలో ఒక రకమైనటువంటి ఏమి నింపుతుంది? గర్వాన్ని నింపుతుంది. డబ్బులో కానీ, లేదా పదవిలో కానీ, హోదాలో కానీ, పేరులో కానీ, ఇక దేనిలోనైనా సరే మనిషిలో ఒక గర్వము అనేది అది తెలియకుండానే మనలో ప్రారంభమైపోతుంది. ఎందుకు ఈ గర్వం అనేది మనుషుల్లో పుడుతుంది అంటే, మనుషులలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మంచి డాన్సర్ అనుకోండి, చిన్న కింద ఉన్న వాళ్ళు చూసి ఏమనుకుంటాడు, నేను చేసినట్టు ఎవడో చేయలేడు అన్నాడు. మంచి ఉపన్యాసకుడు అండి, పాస్టర్ అనుకోండి, మంచి బోధ చేసే పాస్టర్, ఆయన ఏమనుకుంటాడు తెలియకుండా, నేను చెప్పినట్టు ఎవరు వాక్యం చెప్పండి. మంచి సింగర్ అనుకోండి, ఏమనుకుంటాడు సింగర్, ఏమనుకుంటాడు నేను పాడినట్టు ఎవరు పాడరు. అంటే నీలో ఉన్నదానిని బట్టే నీకు తెలియకుండా గర్వము అనే మొత్తు వస్తుంది. అయితే గర్వపడని వాడంటే ఎవడో ఉండడు భూమి మీద. మరలా చెప్తున్నాను, గర్వము రాని వాడంటూ ఎవడో ఉండడు, వస్తానే ఉంటుంది. అది మొత్తు కాదు. కొన్నిసార్లు అతిశయం, గర్వానికి మరొక పదం ఏంటో తెలుసా? అతిశయము. అంటే తనను తాను ఎక్కువగా చెప్పుకోవడం, అతిశయించడం అంటారు దాన్ని. ఇది అందరిలోనూ ఉంటుంది, ఉండదా? ఇప్పుడు నేను ఒక సేవకుడినండి, ఎలాగైనా నా సేవ నేను చేసుకుంటా ఉన్నప్పుడు నాకు ఒక అతిశయం ఉంటుంది. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా చేస్తూ ఉన్నప్పుడు నాలో ఒక మాట ఏముంటుందంటే, నేను ఎప్పుడు కూడానండి ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా చేస్తున్నానని అంటాను. ప్రతి మనిషిలోనూ అతిశయం ఉంటుంది, గర్వం ఉంటుంది నీకున్న దానిని బట్టి. కానీ ఇది వెంటనే మొత్తుగా మారదు. మొత్తు అనేది ఏంటంటే ఇక అందరికంటే నేనే ఒక భయంకరమైన రోగం. అది ఒక మాటలో చెప్పాలంటే గర్వం అనేది ఏంటి? ఒక రోగం. రోగాలంటే ఏంటనుకున్నారు? ఎక్కడున్నాయి రోగాలంటే ఆరోగ్యశ్రీ లిస్టులోకి వెళ్ళి చూస్తే దాదాపు ఇన్ని 100 జబ్బులని ఉన్నాయి. 100 జబ్బులు. అవి చేసేవాడు ఇంకా చేయనివి ఇంకా చాలా రోగాలు ఉన్నాయి. కానీ ఈ రోగాలు కాదవి. మనిషి మనసులో ఉన్న రోగం ఏమిటి అంటే గర్వము అనే రోగం. ఈ గర్వము అనే రోగం ఎలాంటిదో తెలుసండి? మనిషి తనకి ఏదైతే తన చుట్టూ ఉన్న వారి మధ్య తనకే అర్హత అయితే ఉందో దాంట్లో నుంచే గర్వం పుడుతుంది. అయితే గర్వం అనేది సహజ లక్షణమైనప్పటికీ దానికి ఎడిక్ట్ అయిపోవడమే మత్తు. అంటే నేనే చేయగలను, నేనే అనే పదాలలో నుంచి అహంకారపు మాటలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? అహంకారపు మాటలు వస్తాయి. చూడండి, కొందరు డబ్బున్నా చాలా ఒబీడియంట్గా ఉంటారు. చూడండి, చాలా ఒబీడియంట్గా ఉంటారు. వాళ్ళు చాలా తగ్గించుకుంటారు. నిజంగా అంత డబ్బున్న వాళ్ళు చాలా తగ్గించుకుంటారు, మత్తులోకి జారిపోతారు. ఈ మత్తు గర్వించడం తప్పు కాదు. ఎందుకంటే ప్రతి మనిషి నా భక్తిని బట్టి నాకు ఒక గర్వం ఉంటుంది. నేను చేసే విధానాన్ని బట్టి నేను ఎలా ఉంటున్నానో అది న్యాయబద్ధమైనదని నేను అనుకున్న నాడు నాకు ఒక గర్వం ఉంటుంది. కానీ అది ఎవరికి ప్రమాదకరం కాదు. అది నాలో ఉన్న గర్వం మీ మీద బాధించదది, మీ మీద హెచ్చించుకునే గర్వం కాదు.
కానీ నా దేవుణ్ణి బట్టి, నా నడిపింపును బట్టి, నా దర్శనాన్ని బట్టి, నా సాక్ష్యాన్ని బట్టి, దేవుడి యొక్క మహాకృపను బట్టి నాకు ఒక గర్వం ఉంటుంది నాలో. కానీ అది ఎవ్వరికి కీడు చేయని గర్వం. ఇది మొత్తుగా మారిందనుకోండి, మనుషుల్ని ఎలా చూస్తామో తెలుసా? డబ్బున్నవాడు డబ్బు లేని వాడిని చూసే విధానం ఉండదు, చూసారా? చీప్గా. అది ఎందుకు వచ్చింది చీప్గా చూడడం? తెలియని ధన బలము వలన వచ్చిన గర్వం. అది ధన బలము వలన వచ్చిన గర్వం. ఈ మత్తులోకి వెళ్ళిపోయారు చాలా మంది. ఈ మత్తు చాలా ప్రమాదకరమైనది. అందుకే 75వ కీర్తనలో అంటున్నాడు, 4వ వచనం, అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అహంకారులని ఎవరిని అంటారు? గర్విష్ఠుల్ని అంటారు. ఏమంటారు వాళ్ళని? అహంకారులై ఉండకూడని అహంకారులకు చెబుతున్నాడట. ఏమని చెబుతున్నాడు? గర్వపు మాటలు మాట్లాడేవారులారా, మీరు గర్వించిన మాటలు మాట్లాడకండి ఆజ్ఞ పాస్ చేస్తున్నాడట. కింద అంటున్నాడు, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తగడి. ఎవరు ఎత్తుతారు? కొమ్ము ఎత్తడం అంటే మీకు ఎవరికైనా కొమ్ములు ఉన్నాయటండి? ఎవరికి లేదు. కొమ్ము అంటే గర్వానికి సూచనగా మాట్లాడుతున్నాడు. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా ఎత్తకుడి. కింద అంటున్నాడు, పొగరు బట్టిన మాటలాడకుడి. పొగరు బట్టిన మాటలు అంటే ఎప్పుడు అంటారు? గర్విష్ఠ హృదయంలో వచ్చేవి అహంకారపు మాటలు, పొగరు బట్టిన మాటలు. చూసారా? పొగరు బట్టిన మాటలు ఆడకుడే భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. గర్వంగా మాట్లాడతారు. తమ స్థితిని బట్టి, తమకున్న హోదాను బట్టి తెలియని గర్వం వల్ల ఆవహించి ఏం చేస్తుందంటే నెమ్మదిగా వారు మత్తులోకి వెళ్ళిపోతారు. అందుకే మనం వింటూ ఉండదు, సరే నువ్వు ఎంతరా నా ముందు ఆఫ్టర్ ఆల్ అంటాడు. ఆఫ్టర్ ఆల్ అంటే ఏంటి? నా ఖాళీ చెప్పండి గోటికి సరిపోడట. ఎవరు? ఒరే నువ్వెలా బతుకుతున్నావో ఆడు అన్నమేనా తినేది? నువ్వేమైనా దేవదూతల అన్నం తింటు, దేవదూతల మన్నాలు తింటున్నావా? నువ్వు ఎలా బ్రతుకుతావా? నేను అలా బ్రతుకుతాను. కాస్త నీకు పలుకుబడి ఉంది. కిందన్న వాడిని చూసి ఒక గర్వంతో ఏమంటున్నావు అంటే నా ముందు ఎంత అండి, ఆఫ్టర్ ఆల్ అండి అంటాం. ఎవరు? సంబంధాలకు వెళ్ళేటప్పుడు చూసారు అంటుంటారు, వాడు ఎంత అండి నా ముందు. అసలు మాతో ఏమన్నా బుద్ధి సరిపోగలడా? మా లెవెల్ ఎక్కడా, వాళ్ళ బ్రతికి ఎక్కడండి. చెప్పు కింద రాయి లాంటోడు అంటారు, గట్టిగా మాట్లాడతారు. అంటే ఇది ఒక మత్తుతో కూడుకున్న మాటలు. ఇంకా గట్టిగా మాట్లాడితే అంటారు, నెత్తి మీద రూపాయి ఆడితే ₹10 నువ్వు పని చేయడట. ఏంటి ₹10 కూడా పని చేయడా? మరి నువ్వెంతకు పని చేస్తావు? చచ్చిపోతే ఇద్దరికి ఒకటే గతి. ఈడిసేయాలి. ఎవరన్నా ఉంచుకుంటారా? చచ్చిపోయినోడిని ఎవరు ఉంచుకో ప్రభు, తీసేయాలి. మహాకంపది. మన దేహం చాలా కంపండి, తీసేయాలి. మరి ఎందుకే గర్వపు మాటలు ఎందుకు? పొగరు పట్టిన మాటలు మాట్లాడకండి. ఈ ఎలా వస్తాయో తెలుసా? మనిషిలో ఉన్న అతిశయపు గర్వం. ఈ గర్వం మత్తులోకి వెళ్ళిపోయే కాలం ఉన్నదాన్ని చూసుకుని తనకంటే కింద వారిని అందరినీ తోలనాడుతుంటారు. ఇందులో సేవకులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, యేసును నమ్ముకున్న అనేక వర్గాల వారు ఉన్నారు. గర్వం చూసారా? అందుకే దేవుడు అంటున్నాడు, ఈ గర్విష్ఠులకు చెబుతున్నాడు, అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకూడని భక్తిహీనులకు నేను
ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమండి, ఈ గర్వం అనేది ఎప్పుడు వస్తుందంటే మనిషి సాధించిన దానిని బట్టి బాగా వస్తుంది. నువ్వు నార్మల్గా ఉన్నంతసేపు నీకేముండదు. నువ్వు ఏదో ఒకటి సాధించిన తర్వాతే ఈ మొత్తం వెంటాడతావు. ఏదో ఒకటి సాధించాలి. అలా సాధించిన తర్వాతే నువ్వు దేనికంటే ఏదైనా ఎవరిలోనైనా నీకంటూ ఒక స్పెషాలిటీ ఉంది అంటే ఆ స్పెషాలిటీలో నుంచే గర్వం అనేది పుడుతుంది. ఒక మంచి సందర్భంలోకి వెళదాం జాగ్రత్తగా. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 2వ వచనం. నరపుత్రుడా, నువ్వు ఐగుప్తు రాజు అయిన ఫరోతోనూ అతని సమూహముతోనూ ఇట్లనము, గనుడు అయిన నీవు ఎవరితో సమానుడవు? గనుడు అయిన నీవు ఎవరితో? నీ ఐగుప్తుతో చెబుతున్నాడు. ఎవరితో సమానుడు నువ్వు అని అడుగుతూ కింద అంటున్నాడు, అశ్షూరీయులు లెబనాను దేవదారు వృక్షమైనట్టుండిరి. అశ్షూరీయులు అంటే ఇది ఒక వర్గం. అశ్షూరీయులు ఎవరంటే అబ్రహాము కెతూరాకు పుట్టిన సంతానములో నుంచే అశ్షూరీయులు వచ్చారు. ఎవరు? ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మెదాను, మిద్యాను, ఇష్పాకు, షోవాహు అని వారిని కనెను. యోక్షాను షబాయును, దెదాయును కనెను. అశ్షూరీయులు, లెతూషీలు, లెముయులు అనువారు దెదాను సంతతి వారు. అంటే అబ్రహాము కెతూరులకి దెదాను అనేవాడు పుడితే వాడి సంతానమే ఎవరు? యోక్షాను అనేవాడు పుడితే ఆ యోక్షానికి ఎవరు పుట్టారంటే దెదాను అనేవాడు పుట్టాడు. ఆ దెదాను అనే వారిలో నుంచి ఎవరు వచ్చారట? అశ్షూరీయులు, లెతూషీలు, లేయుమీలు అనేవారు వచ్చారు. అందులో అశ్షూరీయులు ఒకరు. ఇప్పుడు అర్థమైందా? అశ్షూరీయులు ఎవరు? అబ్రహాము సంతానమే. అబ్రహాము సంతానమే. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే అటు మనం అనుకుంటాం కదా, యోనా వెళ్ళవలసిన గమ్యస్థానం ఏది? నినివే. ఆ నినివే వీళ్ళకి ముఖ్య కేంద్రం. అశ్షూరీయుల పట్టణం ఎక్కడ ఉందంటే నినివేను కేంద్రంగా చేసుకుని ఉండేవారు ఈ అశ్షూరీయులు. అంటే మన టైగ్రిస్, యూఫ్రటీస్ నదుల మధ్య ఉన్నది ఇది. మీరు వెనకాల మ్యాప్ చూస్తే ఆ నినివే అనే పట్టణం కనబడుతుంది. చాలా మంది ప్రసంగాలు చేస్తా యోనాను తీసుకెళ్ళి ఎక్కడికి ఎక్కిందని చెప్తారు? నినివే ఒడ్డునికి ఎక్కేసింది అంటారు. ఎందుకంటే నినివే ఒడ్డునికి ఎక్కలేదు. అసలు నినివే ఒడ్డున అసలు సముద్ర భాగమే లేదు. అసలు ఆయనను సముద్ర వారానికి ఎక్కింది ఎక్కడ? ఆయన ఎక్కిన దగ్గర. తర్వాత అక్కడ దిగి అక్కడ నుంచి వచ్చాడు ఇక్కడికి. చాలా మంది ఏంటంటే నినివే ఒడ్డును కక్కేసింది అనుకుంటున్నారు. నినివే అనేది సముద్ర మార్గం అక్కడ లేదు. వెనకాల మీరు మ్యాప్ చూసారనుకోండి, అబ్రహాము జర్నీ చేసిన ప్రాంతాల దగ్గర మొదటి మ్యాప్లో చూడండి, అరారాతు కొండ ఉంది పైన. ఆ పైన అరారాతు గారి నుంచి చూడండి కింద కాలహు, నినివే కనబడుతుంది చూడండి. అశ్షూరు అని రాయబడి ఉంది. కనిపించిందా? కనబడలేదా? అబ్రహాము ప్రయాణం చేసిన దేశంలో ఉంటుంది చూడండి మ్యాప్. అబ్రహాము ప్రయాణం చేసిన దేశంలో ఉంటుంది. అందులో మీకు పైన కనబడతా ఉంది. ఓకే, ఇప్పుడు ఆ అశ్షూరీయులు ఏం చేశారట? 31వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము. వీళ్ళని ఐగుప్తీయులతో చెబుతూ ఐగుప్తీయుల యొక్క స్థితిని గుర్తు చేస్తూ, అశ్షూరీయులు ఎలాంటి వారంటే లెబనాను దేవదారు వృక్షమైనట్టుండిరి. ఇప్పుడు
దేవదారు వృక్షాలు అన్నాడు కదా, లెబనానులో ఉన్న దేవదారు వృక్షం అయినట్టు ఉండేది. ఏమండి, ఇప్పుడు టేకు చెట్టు ఉంది, నిద్రగన్నేరు చెట్టు ఉంది. ఇప్పుడు ఎవరికి గొప్ప? టేకే గొప్ప, టేకే వాల్యూ. ఇప్పుడు వాల్యూ కలిగినది ఎప్పుడు ఏమనుకుంటుందంటే, ఈ చెట్టు కన్నా నేను బెటర్ పొజిషన్. శంకరుడు అలాగే పరిసేయుడు మందిరానికి వెళ్ళారట. పరిసేయుడు ఏమనుకున్నాడు? ప్రభువా, నేను ఈ శంకరి వలె ఉండలేనందుకు సంతోషిస్తున్నాను. నేను దశంభాగాలు ఇస్తున్నాను, వారానికి 2 మారులు. చూసారా, ఇదొక కనబడని గర్వం. ఈ గర్వం ఏం చేసిందంటే, ప్రార్థించేవాడు చిన్నవాడిని చూసి, శంకరుని చూసి, వీడికంటే నేను బెటర్ పొజిషన్లో ఉన్నాను అనుకుంటాడు. ఇప్పుడు టేకు చెట్టు ఏమనుకుంటుంది? నిద్రగన్నేరు చెట్టుని చూసి, నిజంగా చెప్పకుండా మామూలుగా అనుకుందాం అంటే, పోనీ మనమే అనుకుందాం, డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు. అది టేకు చెట్టు, ఇది నిద్రగన్నేరు చెట్టు. పోనీ అది మాట్లాడుకోదు కదండి అంటారు. నిజమే, సరే మాట్లాడుకోదు, మనుషులు మాట్లాడుకుంటున్నారు కదా. డబ్బు ఉన్నవాడు డబ్బు లేని వాడిని ఎలా చూస్తాడంటే చాలా హీనంగా చూస్తారండి. లోకం ఎలాంటిదో తెలుసా? డబ్బు లేనివాడిని అసలు పట్టించుకోదు. డబ్బు ఉన్నవాడి దగ్గరికే జనాలు అందరూ వెళతారు. చూడండి, ఎమ్మెల్యే గారు పుట్టినరోజు అయిందనుకో, అన్ని ఊర్ల నుంచి పట్టుకుని వెళ్ళిపోతారు. ఊర్లో ఎవడైనా బలహీనుడు ఉన్నాడు అనుకో, వాడికి ఒక్క పండు కూడా ఎవరికి ఇవ్వాలి? ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి. చూసారు, ఆయనకి అన్నిని, ఆయనకి ఏమైనా లోటయ్యి అట్టుకెళ్ళి, లోటేటి ఆయనకి ఏమన్నా, ప్రభుత్వం శాలరీ ఇస్తుంది, వాళ్ళ కాంట్రాక్ట్లు ఉంటాయి, ఆయన కట్టుకెళ్ళిస్తారు. అంటే డబ్బున్నవాడికి రాజమర్యాదలను చేస్తాం. అందుకే డబ్బున్నవాడు డబ్బు లేనివాడిని ఎప్పుడు ఒక చిన్న చూపు అనేది చూస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదువుదాం. అశ్షూరీయులు లెబనానులో ఉన్న దేవదారు వృక్షంలో నైట్టుండేది. అంటే దేవదారు వృక్షాలు ఎలా ఉంటాయో తెలుసా? చాలా లావుగా, చాలా ఎత్తుగా పెరుగుతాయండి. నిజంగానే మన ఇంటికాడ జామేరు చెట్టు అంటారు, చూసారా? అవి ఇంతంత లావు ఉండి చాలా నిటారుగా పెరిగిపోతుంటాయి. చెట్లన్నిటికన్నా పెద్దవి అయిపోతాయి. మనం మంచం చేయించుకుంటారు దాని చేత. పేపర్ కట్టుకెళ్ళిపోతారు. పేపర్ ఏంటది, ఐటీసీ అని భద్రాచలంలో ఉంటుంది పేపర్ కంపెనీ. పేపర్ తయారయ్యే దాంట్లో చెట్లు వేస్తారనమాట. ఆ చెట్లు గుజ్జు నుంచి పేపర్ తయారు చేస్తారు. కానీ మన కొబ్బరి చెట్టు కన్నా ఎక్కువైపోతుంది, ఎత్తుగా ఉంటాయి. అలాగే దేవదారు వృక్షాలు ఎలాంటివి అంటే, దావీదు అంటాడు, నేను దేవదారు మానుడితో కట్టిన నగరిలో ఉండగా నా దేవుని మందసం గుడారంలో ఉందని బాధపడతాడు ఆయన. దేవదారు వృక్షాలంటే చాలా కాస్ట్లీవి. కాస్ట్లీ అని ఎందుకు వస్తాయి? సేవతనం ఎక్కువ ఉంటేనే అవి కాస్ట్లీ అవుతాయి. టేక్ ఎందుకు అంత ఘనత? సేవ అయినవి. ఇప్పుడు దేవదారు వృక్షాలు కూడా చాలా పెద్దగా ఎదుగుతాయి, చాలా లావు ఎదుగుతాయి. అప్పుడు 2 ఫ్లోర్లు కట్టేవారు, అంతస్తులు కట్టుకున్నారంటే మధ్యలో వాడేదంతా కూడా ఈ దేవదారం రాడులతోనే కట్టేవారు. ఇది ఒక మంచి బలమైన సేవ అయినటువంటి ఎత్తైనటువంటి బాగా ఎత్తుగా ఎదుగుతాయి అన్నమాట అండి. దాని కొమ్మలు శృంగారములు, అంటే చాలా అందంగా ఉంటాయి దాని కొమ్మలు. దాని గుబురు విశాలం, దాని కిందకు వచ్చే కొన్ని రెబ్బలు కలిస్తే ఒక విశాలం ఏర్పడుతుంది చూడండి కింద గుబురుగా. దాని కొన బహు ఎత్తైన మేఘములకు అంటేను. ఎలా అంటుందటండి? మేఘాల కంటేసిందట. ఎంత ఎత్తులో ఉంటాయి తెలుసా చెట్లు? అవి చాలా పెద్ద ఎత్తులో ఉంటాయి. నీళ్లుండటం వలన అవి మిక్కిలి గొప్పవాయను. లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది ఉండు చోటున ఆ నది కాలువలు పారుచు
పొలములోను చెట్లన్నిటికీ ప్రవహించెను. కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదైపోయింది. అన్ని చెట్ల కన్నా ఏమైపోయిందట, చక్కగా నీరు అందుతుందట. ఆల్రెడీ బాగా అన్ని చెట్ల కన్నా బాగా ఎత్తుగా ఎదిగిందట. తర్వాత దాని శాఖలు బహు విస్తారములు, అంటే దాని శాఖలు అంటే కొమ్మలు అనమాట. శాఖలు అంటే ఏంటంటే కొమ్మలు. ఆ కొమ్మలు ఎలా వచ్చినాయట, దాని శాఖలు విస్తారంగా, అంటే చాలా కొమ్మలు వచ్చేసాయి. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగులు పెద్ద కొమ్మలాయను. ఆకాశ పక్షులన్నీ దాని శాఖల్లో గూళ్ళు కట్టుకొనెను. భూజంతువులన్నీ దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను. దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించారు. ఇలాగునది పొడగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలములున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయను. దేవుని వనములో ఉన్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయిను. సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవు కావు. అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవు కావు. దానికి ఉన్న అందము దేవుని వనములో ఉన్న వృక్షములో దేనికి లేదు. అంటే ఈ చెట్టు ఎలా ఉందట, ఒక్కొక్క చెట్టుని చూస్తే చాలా ముద్దు వస్తుంది మనకు కూడా, గుబురుగా అందంగా ఉంటాయి. ఇది చాలా అన్ని చెట్ల కంటే ఎత్తుగా ఎదిగిపోయిందంట. ఇంతకీ ఇక్కడ మీరు చెట్టు కోసం మాట్లాడుతున్నాడని అనుకోకండి. ఇదేంటిది, ఇది చెట్టు కోసం కాదు, అశ్షూరీయుల కోసం మాట్లాడతాడు. ఎవరో అబ్రహాము సంతానంలో నుంచి వచ్చినటువంటి ఒక తెగ కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఈ తెగ ఎలాంటిది అంటే దేవుడు వాటిని ఎంతగా ఆశీర్వదిస్తే ఉంటుంది చెబుతున్నాడు. విస్తారమైన 9వ వచనం, విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులో ఉన్న వృక్షములన్నీ దాని సొగసు చూసి దాని యందు అసూయపడ్డారట. ఏంటి, ఈ చెట్టును చూసి మిగతా చెట్లన్నీ అసూయ కలిగినాయి అంట. అంటే అసూయ చెట్లు కాదు, అశ్షూరీయులను చూసి మిగతా వాళ్ళకి భయం పట్టుకుంది. ఒక రకమైన ఏంటి అసలు అశ్షూరు రాజులు ఎంత గొప్పగా వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు, ఎంత గొప్పగా వాళ్ళు రాజ్యాలను ఆక్రమించేసుకున్నారని అసూయపడ్డారట ఇతర రాజులు. అయితే ఈ అశ్షూరు రాజు, అశ్షూరీయులు ఇజ్రాయేలీల మీద దాడి చేసి ఇజ్రాయేలీలో ఉన్నటువంటి చాలా మందిని ఏం చేసుకుపోయారో తెలుసా, ఎత్తుకుపోయారు. చాలా మందిని ఏం చేశారో తెలుసా, వాళ్ళని ఇజ్రాయేలీని వాళ్ళ అశ్షూరు దేశానికి బానిసలుగా పట్టుకుపోయారు. ఎప్పుడైతే ఇజ్రాయేలీల్లో 10 గోత్రాల వారిని పట్టుకెళ్ళిపోయారో, ఇప్పుడు 11వ గోత్రం ఉంది, యోధా గోత్రం. ఆ యోధా గోత్రం అంటున్నారు వీళ్ళు, యోధా గోత్రం ఏమంటున్నారంటే, మేము ఒక పక్షి గూడులో చెయ్యి పెడితే దాని గుడ్లు మాకే, పక్షి లేదు, చెయ్యట్టగానే గుడ్లు ఎలా దొరికేస్తాయి అనుకోండి, అంత అందంగా ఉంటుంది. లేదా చెయ్యట్టగానే పోటు వేసింది అనుకోండి, బాధగా ఉంటుంది కదా. ఇలా పెట్టగానే చేతిలోకి గుడ్లు దొరికినట్లుగా ఇదిగో సమస్త రాజ్యాలు మా ఎదుట వాళ్ళు నిలబడలేకపోతున్నారు. ఇదిలా ఉంచి ఒకసారి యెషయా గ్రంథానికి వెళదాం. వీళ్ళ యొక్క స్థితిగతి ఏంటో చూసుకుంటేనే కానీ మనకు అర్థమవుతుంది. 10వ అధ్యాయం యెషయా గ్రంథం. ఇప్పుడు ఇందాక చదువుకున్నారు కదా, ఇది ఎంత అందంగా తయారైపోయింది, చెట్లన్నిటికంటే ఎత్తు అయిపోయింది కదా. ఇలా ఎందుకు ఎత్తు అయింది అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 5వ వచనం. అశ్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండం. ఎంతకేళ్ళని ఎందుకు ఇచ్చాడట, తనకు కోపం వచ్చింది దేవుడికి, ఆ కోపాన్ని తీర్చుకోవడానికి అశ్షూరీయులను వాడుకుంటున్నాడు దేవుడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారట, భక్తిహీనులకు జనముల మీదకి నేను వారిని పంపెదను, దోపుడు సొమ్ము దోచుకున్నట్టుకును, కొల్లపెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రత పాత్రలకు జనులు గూర్చి వారికి ఆజ్ఞాపించేదను. అది ఇంత చెట్టు ఎందుకు అయిందంటే దేవుడు అనుకున్నాడు, అధికారాన్ని మీకు ఇస్తున్నాను అశ్షూరీయులారా,
మీరు ఏం చేయాలి అంటే నేను ఎక్కడికి పంపించిన వెళ్ళి వాళ్ళ తుడుపు పెట్టి వచ్చి వాళ్ళకి ఒక దెబ్బ కొట్టి ఒక మొత్తు రావాలి మీరు, అందుకే మిమ్మల్ని వాడుకున్నాను అన్నాడు. అయితే ఈడేమనుకున్నాడు అశ్షూరు రాజు ఏమనుకున్నాడట, అయితే అతడు ఆగనుకున్నాడు. అది అతని ఆలోచన కాదు, నాశనము చేయవలననియు చాలా జనములను నిర్మూలము చేయవలననియు అతని ఆలోచన. అతడు ఇట్లా అనుకునిచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? కళ్ళు కర్కమీషు వలె ఉండలేదా? హామాతు అర్పాదు వలె ఉండలేదా? షోమ్రోను దమస్కుల వలె ఉండలేదా? విగ్రహములు పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా. వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోను విగ్రహముల కంటే ఎక్కువైనవి కాదా? షోమ్రోనుకును దాని విగ్రహములకు నేను చేసినట్లే యెరూషలేమునకును దాని విగ్రహములకు చేయపోదునా. నేను ఏమనుకుంటున్నాడు, నా ముందు చాలా పట్టణాలన్నీ ఓడించేశాను, అలాంటిదే యెరూషలేము కూడా. ఇప్పుడు దేవుడు చక్కగా పెరిగితే ఆకాశ పక్షుల కంటే పెద్ద ఎత్తైన చెట్టుగా మారిపోయి అనుకుంటుంది. దేవుడు వాడుకుంటే ఇది అనుకుంటుంది, చెట్టు అనుకుంటుంది, నేను సమస్త జనాల్ని రూపుమాపేయాలనుకుంటుంది. చూసారు గర్వం ఏమొచ్చింది. ఇంతకీ దేవుడు ఎందుకు వాడుకుంటున్నాడు అశ్షూరీల్ని? ఏ జనాంగము మీద దేవుడు కోపం వచ్చిందో ఆ జనాంగాన్ని ఈ రాజు చేత వాళ్ళని దెబ్బ తీయడానికి, అంటే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఈ రాజును వాడుకుంటున్నాడు. కానీ అశ్షూరు రాజు అలాగనుకోవడం. మరి ఏమనుకుంటున్నాడు, ఇంకా జనాలు చెప్పేది ఆఖరికి యెరూషలేము మీద కూడా వచ్చేద్దామని. ఎవరున్నారు అక్కడ? యెరూషలేములో ఆల్రెడీ ఎత్తుకుపోయాడు, 10 గోత్రాల వారిని తీసుకుపోయాడు. ఎక్కడికి? ఈ నినివేకి తీసుకెళ్ళిపోయాడు వాళ్ళందరినీ. కాలాహు నినివేకి తీసుకుపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ వస్తున్నాడంటే యెరూషలేమును కూడా నేనేం చేయగలను, ఆఫ్టాల్ అంటాడు. చిటికలు వేస్తాను చూడండి అప్పుడప్పుడు. ఈ మధ్య చిటికలుగా తొడలు కూడా కొడుతున్నారు జనాలు. ఏంటి సవాల్ చేయడానికి ఏం చేస్తున్నారు, అప్పుడప్పుడు చిటికేసి మాట్లాడుతుంటారు, దమ్ముంటే రారా అంటుంటాడు. అంటే చిటిక అనేది ఏంటి, సవాల్, బస్తీ మే సవాల్ ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు వీడు కూడా చిటికలే చెప్తున్నాడు, ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ నా చేతిలో యెరూషలేము, ఆ దేవతల విగ్రహాలు ఉన్నట్టు ఇక్కడ కూడా నేను పాడు చేస్తాను అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే 12వ వచనం, కావున సీయోను కొండ మీద యెరూషలేము మీదను ప్రభు తన కార్యమందు నెరవేర్చిన తర్వాత నేను అశ్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలన ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతనిని నేను, అప్పుడు వస్తుంది నీకు ఒక రోజు ఉంది, నువ్వేదో ఎత్తుకెదిగిపోయాలని గర్వపడిపోతున్నావు చూడు, నీ ఎత్తులో నుంచి నిన్నేం చేస్తాను, కూల్చేస్తానంటున్నాడు. ఏం చేస్తాడట, కూల్చి పడేస్తాడట. అందుకే చెబుతున్నాడు, వాడు ఏమనుకుంటున్నాడంటే కిందకి వెళ్ళే చదివితే నేను ఏది పట్టుకున్నా ఏమైపోతుందట, బంగారం అయిపోతుందట అని అనుకుంటున్నాడు ఎందుకని. కానీ ఇతడి గర్వాన్ని నేను తీసేస్తాను అంటున్నాడు. ఏమండి, తర్వాత 17వ వచనం చూద్దాం. 17వ వచనం, ఇజ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును. అది అశ్షూరు యొక్క బలు రక్కసి చెట్లను గచ్చ పొదలకు అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును. గర్వం ఏమైపోయింది, అశ్షూరీయుల గర్వాన్ని ఏం చేస్తానన్నాడు, అంటించేస్తానన్నాడు. అశ్షూరీయుల గర్వాన్ని ఏం చేస్తానన్నాడు, అంటింపు అంటే నాశనం చేసేస్తానన్నాడు. హృదయ గర్వాన్ని ఏం చేస్తున్నాడట. ఇప్పుడు మరలా ఇక్కడికి వచ్చేద్దాం. యెహెజ్కేలు గ్రంథం 31కి వచ్చేసి 10వ వచనం చూద్దాం. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నువ్వు అతిశయపడుతీవి. చూడండి ఏమైపోయిందట, అతిశయం అంటే ఇందా చెప్పాను కదా, గర్వానికి ఇంకో పదం, అహంకారానికి కూడా గర్వానికి పర్యాయ పదమే. తన కొన మేఘములు కంటజేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతన్ని తరిమివేసి జలములలో బలము గల జనమును నేను అతన్ని అప్పగించేదను. అశ్షూరీయుల తర్వాత వచ్చిన వారే బబులోను వారు. మొట్టమొదట ప్రపంచ ఏకఛత్రాధిపత్యం చేసిన వారు ఎవరంటే అశ్షూరీయులు.
వీరి తర్వాత వీరికంటే బలమైన వాడిని ఒకటి తీసుకొస్తాను, ఆ రాజు చేతికి మిమ్మల్ని అప్పగించేస్తాను అన్నాడు. ఆ రాజు పేరే బబులోను రాజు. ఆ రాజు పేరే బబులోను రాజు. అందుకే చూడండి ఏం చేశాడట, తన ఎత్తును బట్టి అతడు గర్వించను కాబట్టి అతను దుష్టత్వమును బట్టి అతన్ని తరిమివేసి జనములలో బలము గల జనమునకు నేను అతన్ని అప్పగించేదను. ఆ జనము అతనికి తగిన పని చేయును. జనములలో క్రూరులైన పరదేశులు అతన్ని నరికి పారవేసిరి. కొండలలోను లోయలన్నిట్లోనూ అతని కొమ్మలు పడెను. భూమి అందున్న వాగులు అతని శాఖలు విరిగిపడెను. భూజనులందరూ అతని నీడను విడిచి అతని పడి ఉండనిచ్చిరి. పడిపోయిన అతను మోడు మీద ఆకాశ పక్షులని దిగి వ్రాలగా అది కొమ్మల మీద భూజంతువులన్నీ పడును. నీరున్న చోటునున్న వృక్షములన్నిట్లో ఏది తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘముల కంట చేసి ఏ వృక్షమే గాని దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింది లోకమునకు పోవు నరుల యొద్దకు దిగువారితో కూడా మరణము పాలైరి. అసూరులు ఏమైపోయారమ్మా? గర్వం ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? ఒక రాజ్యం మీద ఒక రాజ్యం. అలెగ్జాండర్ ఉన్నాడు, మాసిదోనియాలో ప్రారంభమయ్యాడు. ఎక్కడ? మాసిదోనియా. అక్కడి నుంచి ప్రారంభమైన అలెగ్జాండర్ మొత్తం యెరూషలేము, ఐగుప్తు ఈ దేశాలన్నిటినీ స్వతంత్రించున్నాడు. ఆసియా ఖండంలో చాలా భాగాలను ఆయన జయించేశాడు. మన భారతదేశానికి కూడా దగ్గరకు రాకముందే మన వాళ్ళు ఇక్కడ అప్పుడు పరిపాలన చేసి రాజులు పన్నిచ్చేశారు. మాకు యుద్ధం వద్దని, మేము సామంత రాజులుగా మారిపోతామని పన్నిచ్చేశారు. కానీ అతడు అప్పటికి 32 సంవత్సరాల వయసులో ఇన్ని రాజ్యాలు కూడగట్టేసేటప్పటికి చూడండి, సంపాదన మీద సంపాదన ఎక్కువైపోయింది అనగా మనకు కూడా గర్వం వచ్చేస్తుంది. లేకపోతే ఇల్లు మీద ఇల్లు వచ్చేసింది అనుకోండి, మనకు కూడా ఏమైపోతుంది? గర్వం వచ్చేస్తుంది. పొలానికి పొలం, పక్క పొలం కలిపేసుకుంటున్నాం అనుకోండి, కొనేస్తాం. కలిపేసుకుంటాం అంటే లాగేసుకున్నారని కాదు, కొనేసుకున్నారనుకోండి, తర్వాత ఏమనుకుంటాం? మనకి చుట్టూ ఉన్న వారందరి ముందు మనం ఎలా కనబడతామో తెలుసా? వాళ్ళకు లేనిది నా ఇచ్చే చెయ్య వాళ్ళు తీసుకునేవారు, నేను దేవుడు అంటాడు ఇచ్చుట కంటే ఏంటి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. నేను ఇచ్చే చెయ్యని ఎలా గర్వపడుతున్నాను. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము తీసుకునే వాళ్ళం కదా అనుకుంటున్నారు. ఇచ్చేవాడు అనుకుంటున్నాడు వీరు నా కింద వారు అనుకుంటున్నాడు. అక్కడే మొదలవుతుందండి గర్వం. ఇదిగో అష్షూరు రాజు యొక్క గర్వాన్ని ఏం చేస్తున్నాడు? ఒక పెద్ద చెట్టుతో పోల్చాడు. చెట్టును కొట్టేసినప్పుడు ఆ రొమ్మలన్నీ ఏమైపోతాయి? శాఖలు, కొమ్మలు కొట్టేస్తాడు. అప్పుడు అది చెట్టు ఎలాగైపోద్దో తెలుసా? మా ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి అప్పుడప్పుడు. సరే మనం ఇల్లు కడుతున్నామనో ఇంకోటి అని చెట్లు కొట్టేస్తాం. ఎందుకో ఒక 2 రోజులు అక్కడ ఏదో బోర్డు కింద కనబడుతుందో చూడండి, కనబడుతుందా? ఆ స్థలం కాడ అక్కడ ఏదో వెలుతు కనబడతా ఉంటుంది, ఆ బోడిగా కనబడతా ఉంటుంది. ఇప్పుడు పడిపోయిన అష్షూరీయుల జీవితం కూడా బోడైపోయింది.